ఇది ఎజెండా సరే మీ జిల్లాకు నేను సహకరిస్తానని చెప్పి అప్పుడు 24 జిల్లాలో ఎక్కడ తెలంగాణలో భేదబృందంగా లేదని పెట్టాము. మేము ఎప్పుడైతే దాన్ని ఎంటర్ చేసే లోపల అప్పుడు లేరా ఇక్కడ నేను ఎట్లా ఇవ్వాలని అన్నాడు. సార్ నీకు అన్ని తెలిసి కూడా మాట్లాడుతున్నా కలిసాం మనకి ఏంది రాలేదు చెప్పు. ఏం చెప్పినా కూడా క్యాష్ లేదు లేదంటే పిల్లలు చదువుకునే పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ బతుకేమి రేపొద్దున జీతం ఇట్టే ఉండాలా? చెప్పుకునేది కనీసం ఉన్నారా లేదని ఎప్పుడే చేయకుండా కూడా జై బుడగ సంఘం, జై జై పేడ బుడగ సంఘం. వర్ధిల్లాలి తాడికొండ నారాయణ నాయకత్వం, వర్ధిల్లాలి తాడికొండ నారాయణ నాయకత్వం, వర్ధిల్లాలి తాడికొండ నారాయణ నాయకత్వం, వర్ధిల్లాలి తాడికొండ నారాయణ నాయకత్వం. పేడ బుడగ సంఘ నాయకత్వం, వర్ధిల్లాలి జాతీయ నాయకుడు తాడికొండ నారాయణ నాయకత్వం. సార్ ఇక్కడ ఫోటోలు తీసుకోండి. బాబా
మా జీవితాంతం కష్టపడినా మేము బ్యాగులు ఎత్తుకొని తప్పదు, మేము బతికేది తప్పదు, మాకు ఈ కష్టాలు తప్పదు. మీరు చచ్చిపోయినా వద్దు, మా పిల్లలకు కూడా బుచ్చే. సార్ మేము బేడా బుడగ జంగము కులానికి చెందిన వారము. నా పేరు ఈబూది బాలకుల్లాయప్ప, శ్రీ సత్యసాయి జిల్లా. మాకు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలకు 9, 10 అయిపోతేనే తర్వాత 10 నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల చిన్నపిల్లలకే బాల్య వివాహాలకు మొదలు పెడతా ఉన్నాం. ఎందుకంటే సమాజం ఏమంటుందంటే మీరు చిన్నపిల్లలు బాల్య వివాహాలు చేస్తున్నామంట. మేము ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకోలేము, స్కూల్కి పంపించడానికి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అని చెప్పని ఎక్కడ హాస్టల్లోకి కానీ లేదంటే వేరే స్కూళ్ళకి చదివించాలని కానీ ఎక్కడ కూడా. ఇప్పుడు కూడా మెయిన్ ఏమంటే నా కూతురు ఇప్పుడు 10 టెంట్ రాస్తూ ఉంది. ఇప్పుడు ఆమెను నేను ఇంట్లో 10 అయిపోయిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు కాబట్టి ఇప్పుడు నేను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలన్నా లేదా మ్యారేజ్ చేయాలన్నా నాకే అయోమయంలో దిక్కుచోలో ఉన్నా. మేమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కనీసం కంటే 1,00,000 పైసలుకున్న మా బేడా బుడగ జంగాలకు 2004, 2008 వరకు ఆర్డీఓ ద్వారా కూడా కొన్ని క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చినారు. తర్వాత కొందరు స్వార్థపరుల వల్ల ఈ పొద్దు మా బతుకులు ఈ విధంగా గుడిసెల్లో జీవిస్తున్నాం మేము. అయితే మాకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహకారం కానీ ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు ఎటువంటిది కూడా మాకు లబ్ధి లేదు. ఓన్లీ మాకు ఓటర్ కార్డు, బియ్యం కార్డు తప్ప మిగతాది ఎక్కడి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాల్లో కూడా మేము అర్హులు కాకుండా ఉన్నాము. ఇప్పుడు ఏదో భిక్షాటం చేసుకుంటూ మా పెద్దలు బతికినారు. ఇప్పుడు మా పిల్లలు వ్యాపారాలు, గుడ్డల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎంఎస్ మందకృష్ణ మాదగన్న గారు కానీ ఇక్కడున్న లోకల్ కానీ మాకు సాయం చేసి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ మా పిల్లల భవిష్యత్తు కోసం సాయం చేయమని అందరికీ మనోమనంగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న ఒక సిటిజన్ని. అయితే నేను 5th to 10th వరకు గురుకుల పాఠశాల గుత్తిలో చదివాను. మా నాన్న కొద్దిగా క్యాస్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల ఎలాగ పోరాడి హైదరాబాద్లోనే ఎలా క్యాస్ట్ తెచ్చి మమ్మల్ని చదివించాడు. సో అలా ఇంటర్కి వెళ్ళాక ఇంటర్లో కూడా సత్సాయి కాలేజ్ అనంతపూర్లో ఉంది. అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. అయితే మా నాన్న సంథింగ్ వేరే క్యాస్ట్ పెట్టి ఇంటర్ ఎలాగోలా కంప్లీట్ చేయించాడు. సో ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ లాస్ట్ సెట్కి అనేసి మేము అప్లికేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మాకు సర్టనిటీ క్యాస్ట్ లేదు అక్కడ. సో ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే మెయిన్గా మనకు క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఒక అప్లికేషన్ వేయడానికైనా ప్రతిదానికైనా క్యాస్ట్ ఇంపార్టెంట్. అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడంతో నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. సో తర్వాత మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేటే కదా ఓపెన్ కేటగిరీలో కొట్టుకుంటే ఏమవుతుంది అనేసి మేము మరీ అప్లికేషన్ వేసాము. సో అప్లికేషన్ వేసిన తర్వాత నాకు ఓపెన్ కేటగిరీలో 113 ర్యాంక్ వచ్చింది. సో ఆ ర్యాంక్ వల్ల టుడే నేను ప్రజెంట్ వితౌట్ ఓపెన్ కేటగిరీలో వితౌట్ ఫీ చదువుతున్నాను. ప్రైవేట్లో అందరు చదివే వాళ్ళకి 50,000 అయితే నాకు మాత్రం 20,000 మనీతో ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నాను. ఫర్ ఎ వైల్ మా క్యాస్ట్ ఉంటే మా పేరెంట్స్ ఎంప్లాయర్స్ అవుతారు. దాని ద్వారా వాళ్ళకి ఏదో పోషణ సంథింగ్ వాళ్ళకి 60,000, 70,000 డబ్బు ఉంటుంది. మమ్మల్ని పోషించడానికైనా సరిపోతుంది. వాళ్ళకి డబ్బు సంపాదన లేనప్పుడు మమ్మల్ని ఎలా పోషించగలరు? ఒక్కొక్కరికి 4, 3 పిల్లలు ఉంటే వాళ్ళకి పోషణ ఎలా అవుతుంది? సో దానివల్ల చైల్డ్ మ్యారేజెస్ కూడా చాలా జరుగుతున్నాయి. మాకే క్యాస్ట్ ఉంటే మా పేరెంట్స్ ఎంప్లాయీస్ అవ్వి మమ్మల్ని బాగా చదివించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాకంటూ మ్యారేజ్ చేసేవాళ్ళు. కానీ క్యాస్ట్ అనేది లేకపోవడం వల్ల ఇంటర్ తర్వాత లేదంటే 10th లేదా 6th అలానే మ్యారేజ్ అవుతున్నాయి. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్యాస్ట్ వస్తే చైల్డ్ మ్యారేజెస్ని మనం అరికట్టచ్చు. దాని ద్వారా మా ఫాదర్స్ అవ్వచ్చు, మేమైనా ఎంప్లాయర్స్ అవి మంచిగా ఇలా ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకులు కాకుండా మంచిగా ఒక డిగ్నిటీ లైఫ్ని మేము సొసైటీలో బ్రతకచ్చు అని చెప్పగలుగుతున్నాను. ఇంతే. ప్రజెంట్ అయితే నేను LLB 5 years BA LLB చేస్తున్నాను విజయనగరం లా కాలేజ్లో. సో నా ద్వారా అయినా కనీసం మా సొసైటీకి అంత మార్పు రావాలనేసి నా వంతు నేను డైలీ నాకు మ్యారేజ్ అవ్వింది. డైలీ ఇక్కడి నుంచి నేను అనంతపూర్కి డైలీ అప్ అండ్ డౌన్ మార్నింగ్ లేవాలి, పని చేసుకోవాలి. అక్కడ 9:30 లోపు కాలేజ్లో అటెండ్ అవ్వాలి. ఆఫ్టర్ 1:30 లేదా 2:30 కాలేజ్ అయిపోతుంది. వెంటనే నేను రిటర్న్ ఇక్కడికి వచ్చి మరీ పని చేసుకొని నైట్ చదువుకోవాలి. సో ఆఫ్టర్ ఎవరైనా కానీ చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత లైఫ్లో అచీవ్మెంట్స్ సాధిస్తారు కదా. సో మీరు కూడా MRPS వాళ్ళు ఎంతో కొంత సహాయం చేసి మాకు క్యాస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది గుత్తి అనంతపురం జిల్లా. నాకు 10th అయిపోయి డిప్లొమాకి చేసినాను మదనపల్లిలో డిప్లొమా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద చేసినాము. అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది SC, దాని మీద రన్నింగ్తో డిప్లొమా చేసినాము. కానీ 2010, 2011, 2012లో మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద డిప్లొమా చేసినప్పుడు ఉండే. తర్వాత 2030 దగ్గరకు వచ్చే లోపల లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ బంద్ అయింది, క్యాన్సిల్ చేసినారు. ఏమన్నారైతే మాకు అర్థం కాలేదు. కానీ మా సార్ వాళ్ళు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ పోయింది లేదు అని అడిగితే వాళ్ళే దగ్గరుండి డబ్బులు కట్టి చదివించడం మీ పేదవాళ్ళమని. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డిప్లొమా కంప్లీట్ చేసేసినాము.
కానీ కంప్లీట్ అయిపోయినాక మేము బీటెక్ వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడిగినారు. మాకు ఎక్కడి నుంచి వస్తుంది క్యాస్ట్ సర్టిఫికేట్? క్యాన్సిల్ అయిపోయినాక చాలా ఇబ్బంది పడి ఎన్నో ఇబ్బందులు చేసినా కూడా, పోరాటాలు చేసినా కూడా కాలేదు. దానివల్ల మేము ఇంకా మా జీవితాన్ని ఇంకా నాశనం చేసుకుని మా లైఫ్ ఇదే, మా బతుకు ఇంతే, మా అడుక్కునే జాతి మాది. కానీ బట్టల వ్యాపారము ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసి బతుకుతున్నాము. ఇలా చేస్తే మా పిల్లలకి ఏం చేయాలి? మేము క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయితే మా వరకు మేము చెప్పుకోగలుగుతాము. రేపొద్దున మా పిల్లలు అడిగితే మేము ఏ సమయం చెప్పాలా? మా భవిష్యత్తు కూడా అట్లా పోవాలని, పోయినట్టు పిల్లల భవిష్యత్తు కూడా అట్లా పోవాలన్నా. దీని మీద స్పందించి రాజకీయ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ మా భవిష్యత్తు నాశనం అయినట్టు పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా వాళ్ళిద్దరు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము సర్టిఫికేట్ గురించి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం, లేనిది అడగడం లేదు. ఉంది కాబట్టి అడిగినాం కాబట్టి అడుగుతున్నాము. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాము ఎస్సీ మీద. అందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ వచ్చేసినట్టు ఎంఆర్పిఎస్ నాయకులు, మన వడ్డేర సంఘం బీసీ నాయకులు, మా కమ్యూనిటీ అయిన సత్యసాయి జిల్లా బేడా బుడగ జంగం మా కుల పెద్దలు, ఇక్కడ వచ్చేసిన మా విద్యార్థులు, ఇక్కడ వచ్చేసినామంటే మా అక్క చెల్లెళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వీడియో మిత్రులకు కూడా ధన్యవాదాలు. సార్, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి మా బేడా బుడగ జంగం కమ్యూనిటీ వాళ్ళం సార్. మేము మా విద్యార్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నారు సార్. అది వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కలెక్టర్లకు కానీ, ఎంఆర్ఓలకు కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ వీళ్ళకి ఎన్నిసార్లు వినకపత్రం ఇచ్చినా కూడా మేము ఇచ్చిన వినకపత్రాలు చెత్తపుట్ట పాలవుతున్నాయి సార్. సార్, మా సమస్య గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి దృష్టికి తీసుకుపోయినాము సార్. తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. అక్కడ మా బేడా బుడగ సంఘాలకి 1% 15 కులాలు యాడ్ చేసి ఇచ్చినారు సార్. ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ వర్గీకరణలో భాగంలో మా బేడా బుడగ సంఘాలకు కూడా 2% ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇస్తే 35 సంవత్సరాలు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా మా పిల్లలు చాలా 10th క్లాస్కి డ్రాప్ అవర్స్ అయ్యి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మా కళాకారులు తాంబార గుమ్మెడలతో అడక తినుకుంటూ మేము బతుకుతున్నాం సార్. ఈ విషయము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకుపోయినాము. అన్నగారికి ఈ విషయం అంతా చెప్పిన వెంటనే ఈ నెల 28వ తేదీన వద్దు కర్నూలు జిల్లా కొండారెడ్డి బుర్జి దగ్గర భారీ బహిరంగ సభతో మా బేడా బుడగ జంగాల ప్రతి ఒక్కరూ అక్కడ వచ్చి మాకున్న కుల సాంప్రదాయాలు తాంబార గుమ్మడితో మందకృష్ణ మాదిగకి స్వాగతం పలికి మాకు అప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్లు మంజూరు చేయమని మందకృష్ణ మాదిగని ఏడుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మన వీడియో మా పిల్లలకి చదివినారు 10 వరకు 10th వరకు చదివినా కానీ మాకు కుల క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఇప్పుడు ఎక్కువ మా పిల్లలు చదవాలన్నా కానీ మాకు కుల క్యాస్ట్ ఉంటేనే కదా మాకు ఇచ్చేది. ఆ కుల క్యాస్ట్ లేనప్పుడు మాకు ఆటి పోతే మాకు ఎవరు ఇస్తారు ఉద్యోగాలు? మా పిల్లలు పై చదవాలన్నా కానీ ఎవరిస్తారు? ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు. అట్లప్పుడు సవిలీకరణ లేకుండా మేము ఎవరు మేడగల పోరాడుతున్నాం మేము. మాకి వచ్చేటట్ల అవకాశం మాకు తెప్పియండి దయచేసి చెప్తున్నాం. మేము కుల క్యాస్ట్ వీళ్ళు మీ దయచేసి చెప్తున్నాం. ఎవరికైనా కుల క్యాస్ట్ మాకు కావాలా అంతే. ఏమి మేము తిరగబట్టి ఇప్పుడు దాదాపు 30 ఏళ్ళు అవుతుంది మేము పోరాడబట్టి. చంద్రబాబు నాయుడు కలిసినాము, జగన్ని కలిసినాము, ప్రతి వాళ్ళని ఎంపీలు అందరం కలుస్తున్నాము. అయినా మాకు ఎవరు కానీ న్యాయం చేయడం లేదు. మాకు పిల్లలు డిగ్రీలు కట్టి పూర్తి చేసినా కానీ మా కుల క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించమంటున్నారు. అయినా మేము ఇంతగానో పారన్నా కానీ మాకు ఎవరు ఇవ్వడం లేదు. సోదరులారా, ముఖ్యంగా బేడ బుడగ జంగం ఎస్సీలోని 59 కులాల్లో ఇది ఒక ఉపకులం. ఈ ఉపకులాన్ని కూడా గుర్తించకుండా ఇంతవరకు కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో మాకు అర్థం కావడం లేదు. సోదరులారా, ముఖ్యంగా
అక్షరము అభివృద్ధి, అక్షరంతోనే అభివృద్ధి, అభివృద్ధితోనే ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి మేము ఈరోజు మా పిల్లల్ని అక్షరానికి కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే అక్షరం విద్య వైపు వెళితే వీళ్ళకి ఆ రోజు ఎస్సీ కులం సర్టిఫికేటో లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వాలు ఉంటే మేము ఏ కులాన్ని వీళ్ళు ఎంచుకోవాలో వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారనేది నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, ఆత్మగౌరవంతో మేము బ్రతుకుతున్నాము, ఆత్మగౌరవం కోసమే మేము బ్రతకాలి అంటే మాకు అక్షరం కావాలి, విద్య కావాలి. విద్యతోనే మా అభివృద్ధి అవుతుంది అనుకుంటే మేము ఆ విద్యను అభ్యసించడానికి కూడా ఈరోజు పాలకులు మా పక్షాన్ని నిలవడం లేదు. పాలకులు ఈ విద్య పట్ల మేము ఏదో ముందుకు సాగుదాం, మా పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్దామని చూస్తే విద్యలో సైతం మాకు అన్ని విధాలుగా అణిచివేయిస్తున్నారు. ఎందుకంటే కారణం మా పిల్లలకి సర్టిఫికేట్లు ఏ విధంగానూ కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా చేస్తున్న చోద్యం చూస్తున్నటువంటి అధికారులైతేనేమి, పాలకులైతేనేమి, రాజకీయ నాయకుల్లోనూ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైతేనేమి దీన్ని గమనించాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ కులం బేడబుడగ జంగం కులం ఎస్సీలోని ఉపకులాని కోసం ఎంతటికి పోరాటకైనా మేము సిద్ధంగా ఉన్నామని వీళ్ళ పక్షాన నిలబడి మేము ఎంతటి దీనికోసమైనా మేము వీళ్ళ వెంట నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటాం. బేడబుడగ జంగాలకు సంబంధించినటువంటి 2008 వరకు దాదాపు 2010 వరకు కూడా సర్టిఫికెట్లు గవర్నమెంట్ నుంచి వచ్చాయి. అయితే కొంతమంది స్వార్థపరుల వల్ల వాళ్ళకు వస్తున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్లు రానివ్వకుండా చేశారు. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఒక పథకమైనా కావచ్చు, లేదా శాశ్వత పథకాలైనటువంటి ఉద్యోగము, విద్య ఇట్లాంటి వాటిలో కంపల్సరీ క్యాస్ట్ అనేది అవసరం. వీళ్ళు కనీసము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఉన్నారు, వీళ్ళు లక్షలాదిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వము వీళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల చదువులు కావచ్చు, శాశ్వతమైన పథకాలు ఏమైనా కానీ విద్య, వైద్యము, తర్వాత క్యాస్ట్ సర్టిఫికెట్ వచ్చేటువంటి పథకాలు ఏవి కూడా వీళ్ళకి అందకుండా పోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఉచిత పథకాలైనా కావచ్చు, శాశ్వత పథకాలంటే విద్య, తర్వాత చదువు, ఏదో ముందుకు వెళ్ళాలంటే కూడా ప్రతిదీ కూడా క్యాష్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి వీళ్ళకు ప్రభుత్వము సర్వే చేయించి కంపల్సరీగా సర్టిఫికెట్ ఎస్సీ సంబంధించి, ఎస్సీ ఉపకులాల్లో ఇదో కులము కాబట్టి వీళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయవలసిందిగా అందుకోసం మేము కూడా వీళ్ళ సహకరించడానికి ముందుకు వెళ్తాము. ఎప్పటికైనా కానీ ఏ ఆందోళన కార్యక్రమం ముందుకు వీళ్ళు పిలిపిస్తే దానికి కూడా మేము వాళ్ళకు సహకరించడానికి ముందు ఉంటామని చెప్తున్నాం. ముందుకందరికీ జై భీమ్. ఈరోజు ధర్మవరంలో ఇక్కడ ఇచ్చేసిన సందర్భం ఏంటంటే బేడబుడక జాతికి ఇంతవరకు కూడా ప్రభుత్వం క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేది మంజూరు చేయడం లేదు. భారతదేశం స్వతంత్రం నుంచి 75 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేది నేను చాలా అన్యాయం, దుర్మార్గం. మన పాలకుల పాలన ఏ విధంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కులాన్ని గుర్తించి ఎస్సీలో ఉపకులం 59 కులం అయితే ఒక కులం కాబట్టి కులాన్ని సర్టిఫికేట్ జారీ చేయాలి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఏపీఎంఆర్పీఎస్ మరియు బహుజన సమాజ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానీ లేదంటే సీఎం ఆఫీస్ ముట్టడి కానీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ తెలియజేయమనగా బేడబుడగ క్యాస్ట్ సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళు చేసే ఉద్యమం ఏ ఉద్యమంలో అయినా నేను పాల్గొని ప్రతి ఒక్క ముందు ఉంటానని తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్, జై భారత్. మమ్మల్ని ఏం చేయాలన్నా కూడా మేము మాకు తీసుకెళ్ళడానికి ఎస్సీలో 59 కిలోల మా ఇంట తిరిగినారు సార్, వీళ్ళంతా కథలు చెప్పుకుంటా మేము పుట్టినది కూడా పిలుస్తున్నారు. రాలేదన్న, రాకుండా ఇచ్చేసినారు అంతే. చేసాము కనీసం పాదసేవ సైకిల్ లో పెట్టి మొత్తం పాదసేవ చేశారు.